23వ కీర్తన మొదటి నుండి ఉన్న వాక్య భాగమును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 23వ కీర్తన యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తన యొక్క ఉద్దేశము కాపరి ఎంత గొప్పవాడో చూపించాలని. దేవుడు నాకు కాపరిగా ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లోనికైనా ఆయన చాలినవాడుగా ఉంటాడని, అన్ని పరిస్థితులలో ఆయన ఉంటే సరిపోతుంది. ఆయన యొక్క సఫిషియన్సీ ఆఫ్ ద షెపర్డ్ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకని అక్కడ రాయబడిన ఇప్పుడు దాకా మనం చదివిన మాటలలో నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరిగా ఉన్నాడు కనుక నాకు లేమి అనేది ఉండదు. ఇది లేదు అనే పరిస్థితి నా జీవితంలో ఉండదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తాడు? పరుండ చేయుచున్నాడు. ఆయన నాకు విశ్రాంతినిచ్చేవాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించువాడు. ఆహారము దాహమును ఇచ్చేవాడు. పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద తీసుకువెళ్ళి, ఈరోజు మన ధ్యానాంశము ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. హీ రిస్టోర్స్ మై సోల్ ఆర్ హీ రివైవ్స్ మై సోల్. నా ప్రాణమును ఆయన సేద తీర్చేవాడుగా ఉంటున్నాడు. ప్రశ్న ఏంటంటే పిల్లరా, ఎవరు నీ ప్రాణమునకు సేద తీర్చుచున్నారు? నీ ప్రాణమును సేద తీర్చేది ఎవరు? లేక ఇంకో విధానంలో ఈ ప్రశ్న వేసుకోవాలంటే, నీ ప్రాణమునకు సేద తీర్చేది ఏంటి? వాట్ రిస్టోర్స్ యువర్ సోల్ ఆర్ హూ సాటిస్ఫైజ్ యువర్ సోల్? హూ సాటిస్ఫైజ్ యూ? నీకు తృప్తి కలిగించేది ఎవరు? నీకు తృప్తి కలిగించేది ఏది? ఈ మాటను దావీదుని అడిగితే ఇదే ప్రశ్న. దావీదు అంటాడు, ఆయన నా ప్రాణమును సేద తీర్చుచున్నాడు. నిజానికి దావీదు ఎన్నైనా చెప్పచ్చు. నా ప్రాణానికి తృప్తి, నాకు నిజంగా నా హృదయంలో హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ నా రాజ్యము విస్తరించబడినప్పుడు ఉంటుంది అని అనవచ్చు. నేను ఇంకా ధనము, బంగారము సంపాదించుకున్నప్పుడు ఉంటుంది, లేక నా రాజ్యంలో అందరూ క్షేమం, నెమ్మది ఉన్నప్పుడు ఉంటుంది అని అనవచ్చు. కానీ ఆయన అంటున్నాడు, ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. అదే ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏమంటాం? ఆ క్వశ్చన్ని ఒకసారి ఎవరికి వారం వేసుకుందాం. ఎవరు నీ ప్రాణమునకు తృప్తిని ఇచ్చేవారు? నీ హృదయం, నీ మనస్సు దేన్ని బట్టి తృప్తి చెందుతుంది? నా ఫ్రెండ్తో నేను కలిసి ఉన్నప్పుడు అని అనుకుంటావా? నేను చక్కని ఉద్యోగం సంపాదించుకున్నప్పుడు అని అనుకుంటావా? బాగా డబ్బులు సంపాదిస్తే మంచి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టినప్పుడు నా ప్రాణము తృప్తి, అప్పుడు నాకు హ్యాపీనెస్, అప్పుడు సాటిస్ఫాక్షన్. మా ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగైపోయి అనారోగ్యత అంతా స్వస్థత పొందుకున్నప్పుడు నాకు నెమ్మది అని అనుకుంటావా? తప్పులేదు. మంచి ఉద్యోగము రావటం దేవుడిచ్చే బహుమానం. గవర్నమెంట్ జాబ్ రావటం దేవుడిచ్చే బహుమానం. అనారోగ్యతలో నుండి స్వస్థత దేవుడిచ్చేటువంటి బహుమానమే. దేవుడిచ్చే బహుమానములలో ఆనందించటం తప్పు కాదు. లేదు ప్రియులారా, దేవుడిచ్చే బహుమానంలో ఆనందించాలి. కానీ అక్కడితో ఆగిపోవడమే ప్రమాదకరం. దేవుడిచ్చే బహుమానంలోనే ఆగిపోవటం ప్రమాదకరం. దేవుడిచ్చే బహుమానమును పొందుకొని మనం ఏం చేయాలి? ఈ బహుమానమునకు మూలం ఎవరు, కేంద్రం ఎవరు అని ఆయన వైపు మనం చూడాలి. మహిమకి ఇష్టమైనటువంటి టాయ్ని నేను తీసుకొచ్చాను, బొమ్మను తీసుకొచ్చాను అనుకోండి,
ఆ బొమ్మతో ఇష్టమైన టెడ్డీ బేర్ తీసుకొచ్చాను. టెడ్డీ బేర్ తీసుకొచ్చి నా కూతురికి ఇస్తే నా కూతురు దాన్ని బట్టి ఎంతో ఆనందించి ముద్దులు టెడ్డీ బేర్కి పెట్టిందంటే నేను సంతోషిస్తానా? థ్యాంక్ యూ నాన్న అని చెప్పి వచ్చి నా బొగ్గ మీద చిన్న ముద్దు పెడితే ఎంత సంతోషం, ఇక అలసట అంతా పోతుంది. తీసుకొచ్చిన దానికి సార్థకత అనుకుంటాం. దేన్ని బట్టి ఆనందించింది? ఇచ్చిన బొమ్మను బట్టి. అక్కడ ఆగిపోలేదు, అక్కడి నుండి నా దగ్గరకు వచ్చి నాకు ఒక ముద్దునిచ్చింది. దేవుడిచ్చిన బహుమానములను మనం చూస్తూ చూస్తూ దీని మీద మనం ఆగిపోకూడదు అని చెప్పాలనేదే నా ఆశ, దేవుని యొక్క ఉద్దేశం. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. పచ్చిక గల ప్రాంతము కాదు, శాంతికరమైన జలము కాదు. ఆయన రొమ్మున ఆనుకున్న నేను సేద తీర్చబడుతున్నాను. ఆ పిక్చర్లో ఉన్న చిన్న గొర్రెపిల్ల పచ్చిక గల చోట్ల సేద తీర్చబడలేదట, శాంతికరమైన జలముల యొద్ద సేద తీర్చబడలేదు. ఇవన్నీ బహుమానాలు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఇంక్రిమెంట్, దేవుడు ఒకవేళ ఎగ్జామ్లో నువ్వు పాస్ అయ్యేటట్టు చేశాడా? దీస్ ఆర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు స్వస్థతనిచ్చారా? ప్రైజ్ ద లార్డ్. దాన్ని బట్టి అతిశయించి అక్కడ ఆగిపోక ఇంక కొంచెం ముందుకు వచ్చి, ప్రభువా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ను బట్టి నీకు వందనాలయ్యా, నీవు నా ప్రాణమునకు సేద తీర్చున్నావు. పొద్దున్న మనం చెప్పుకున్నట్లుగా యు ఆర్ మై వే, నీవే నాకు మార్గముగా ఉన్నావు. ఇది ఒక భాగం అయితే ఇంకొంచెం నాతో పాటు ఆలోచించండి. ఇక్కడ దాకా నాతో మీరు ఉన్నారని, మీరు నా మాట అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకొక అడుగు నేను ముందుకు మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నాతో పాటు వస్తారా? ఎందుకు మనం వస్తువులను బట్టి ఆనందించకూడదు? ఎందుకండి ఉద్యోగాన్ని బట్టి ఆనందించకూడదు? ఎందుకు నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు కష్టపడి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, దాన్ని బట్టి నేను ఎందుకు ఆనందించకూడదు? నేను ఒక ఉద్యోగం కష్టపడి నేను ఎగ్జామ్ సంపాదించుకున్నాను, నేను దాన్ని బట్టి ఎందుకు ఆనందించకూడదు? అన్న వాక్యం చెప్తుందంటే అది స్థిరమైనది కాదు, రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందంట. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం, ఐశ్వర్యము పొందటానికి ప్రయాసపడకము, ఒకవేళ నీకు అలాంటి అభిప్రాయం ఉన్నదేమో. ఏ అభిప్రాయం? ఐశ్వర్యము పొందాలి, ఎలాగైనా సరే నేను విడుదల పొందాలి, నేను గొప్ప ధనమును సంపాదించుకోవాలి, పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలి, దీంట్లో పదోన్నతిని సంపాదించుకోవాలని నీకు అభిప్రాయము, అలాంటి ఆలోచనదేమో ఉంటే దాన్ని ఏం చేయమంటున్నారు? విడిచిపెట్టుకున్నాము. బైబిల్ ఇచ్చే సలహా ఏంటంటే విడిచిపెట్టుకున్నాము. ఎందుకని? 5వ వచనము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే ఏమవుతుందంట? ఎప్పుడైతే నీవు దానిపై దృష్టి నిలుపుతావో వెంటనే అది ఏమవుతుంది? అది లేకపోవును. నువ్వు దాని మీద దృష్టి నిలపటం ఆలస్యం ఏమైపోతుంది అంటే అది లేకపోవును. నిశ్చయముగా రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఎగిరిపోదు అని నువ్వు చెప్పలేవు. ధనమునకు ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే అమ్మ, రెక్కలు ఉన్నాయంట. రెక్కలు గల ధనము పక్షి ఆగదు, మన చేతుల్లో ఉండదు, ఎగిరిపోతుంది. అలాగే ధనం ఏమైపోద్దంట? పరిస్థితులు మారిపోతాయట. అంబానీ కానీ ఎప్పుడు ఉండడు, మారిపోతారు. గొప్ప ఇండస్ట్రియలిస్ట్స్ కూడా, పెద్ద కంపెనీసే సడన్గా రాత్రి దివాలా తీసేస్తూ ఉన్నాయి కాదా? మనం ఏ పాటి వారం? మన ధనము మన బలము ఏ పాటిది? అది నిలువదు, అది ఎగిరిపోయే దాని మీద నువ్వు నమ్మకం ఉంచుకోవటం ఎందుకు? ఎగిరిపోయే దాని మీద ఎలాగో నిలవని దాని మీద దృష్టి నిలిపిన తోడనే నువ్వు ఒక గురి మీద నువ్వు దృష్టి నిలిపావు. దీన్ని బట్టి నా ప్రాణము సేద తీర్చబడుతుందని నువ్వు దాని గురించి ఆశ పెట్టుకున్నావు. అబ్బా దొరికింది అనుకున్నావు, వెంటనే అది ఏమైందంట? ఎగిరిపోతుంది. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఇదే మాటలు వేరే భాషలో, ఇదే పాఠము వేరే మాటలలో మన కొరకు పొందుపరచబడి ఉన్నది. ఏమని రాయబడి ఉందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము
17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకముంచక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించు. ఎవరి యందు నమ్మకం ఉంచకూడదంట? అస్థిరమైన ధనము, అన్సర్టన్ వెల్త్, టెంపరరీ వెల్త్, దాని పేరే అస్థిరమైన ధనం అట. యేసుప్రభు వారు ఉపమానం చెప్తూ అన్నారు, ఈ లోకంలో మీ కొరకు మీరు ధనము సమకూర్చుకొనకుడి, ఇక్కడ చిమ్మట కొట్టువేయును, దొంగలు కణం వేసి దాన్ని దొంగలు ఇస్తారు, కానీ పరలోకమందు నిజమైన ధనమును మీరు సమకూర్చుకునడి. అస్థిరమైన ధనం ఉంది, స్థిరమైన ధనము ఉన్నది. డబ్బు సంపాదించుకోవాలి, సంపాదించుకుందాం, సమస్తము చదవండి. ఆ మాట ఏమనుందంటే అస్థిరమైన ధనము ఒకటే కాదు, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నెగిటివ్, సమస్తమును సుఖముగా అనుభవించుటకు మనకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడట. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏమేమి కావాలో వాటన్నిటినీ ధారాళముగా దయచేయవాడు ఎవరు? దేవుడు. ఆయన యందు మనం ఏం చేయాలంట? నమ్మకం ఉంచుకోవాలి. ఆయనను బట్టి మన ప్రాణము సేద తీర్చబడాలి. నా దగ్గర డబ్బులు లేవు బ్రదరు, అన్నయ్య, తమ్ముడు, నా దగ్గర డబ్బులు లేవు, డబ్బు సంపాదించాలని ఆశ కూడా లేదు, ఇక ఈ వాక్యం నా కోసం కాదనుకుంటారేమో. నీ ప్రాణమును సేద తీర్చేదేదో ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. డబ్బు సంపాదించాలనే ఒక ఊరి ప్రమాదకరమైనది, కానీ దానిలో చాలామంది పడరు. కొంతమందికి డబ్బు మీద ఆశే ఉండదు, బంగారం మీద ఆశ కొంతమందికి ఉండదు. కానీ ఎక్కువగా మనం పడేటువంటి ఊరి ఏంటంటే మనుషులతో సంబంధము. మనుషులు మనల్ని సేద తీరుస్తారని అనుకుంటాం. ఒక మనిషిని మనం నమ్ముతాం ఎంతవరకు అనంటే, ఇక ఈమె లేకపోతే నేను లేను, ఇతను లేకపోతే నేను లేను అన్నట్టుగా మనం వారి మీద ఆధారపడుతూ ఉంటాం. దేవుడు తప్ప మనకి ఎవరు ఏది సేద తీర్చలేరు. ప్రేమించుట అవశ్యమే, తప్పక మనం ప్రేమించాలి, కానీ వారి ఆ ప్రేమను బట్టి మనము సేద తీర్చబడాలనే ఆశ అనే తలంపు మనకు ఉండకూడదు. ఎందుకంటే మనుషుల ప్రేమ మనకు సేద తీర్చదు. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది, మేక్ మీ అ ఛానల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్, మేక్ మీ అ ఛానల్ లార్డ్. ఆ పాటలో ఏమనుంటుందంటే, ఓ లార్డ్ గ్రాంట్ దట్ ఐ మే నెవర్ సీక్ టు బి లవ్డ్ యాజ్ టు లవ్ విత్ ఆల్ మై సోల్, టు బి కన్సోల్డ్ యాజ్ టు కన్సోల్. ఏంటంట, ప్రభువా, ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ప్రేమించబడాలి అనే ఆశ నాలో తీసేయండి, ప్రేమించుటకు నాకు నేర్పండి. ఆదరించబడాలి అనే ఆశ నాకు తీసేయండి, ఆదరించేవానిగా నన్ను ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా నన్ను చేయండి. మేక్ మీ అ ఛానల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్ లార్డ్, ఆఫ్ యువర్ పీస్. నిజమే, మనం చాలాసార్లు కోరుకునేది ఏంటంటే మనుషులు మనల్ని అర్థం చేసుకోవాలి, మనుషులు మనపై సానుభూతి చూపాలి. మా ఫ్రెండ్, నా స్నేహితుడు, నా స్నేహితురాలు నన్ను అర్థం చేసుకోలేదండి, నాకు అవసరమైనప్పుడు నాకు ఎవరు లేరండి, నాకు ఎవరు సాయం చేయలేదండి. మనుషుల మీద మనం నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం. మనుషులు నీ ప్రాణమును సేద తీర్చుతారా? ఏ మనిషి నీ ప్రాణమును సేద తీర్చగలడు? నువ్వు చెప్పు. 118వ కీర్తన ఒక మాట చదువుకుందాం. ఎనిమిదవ వచనం, మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఉదయకాలమున ఎవరైనా ఒక వ్యక్తి నీ ప్రాణమునకు సేద తీరుస్తారని, నీకు సహాయం చేస్తారని వారి వైపే నీ దృష్టి నిలిపి ఉన్నావా? మనుషులలో ఉన్న సహజ గుణం మార్పు. మనుషులు ఏమవుతారండి? మారిపోతారు. నువ్వు మారలా, నేను మారలా, ఏమవుతామండి? మనం మారిపోతాం. పిల్లలు మారిపోతారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరే అంటు పెట్టుకొని ఉన్నారు, ఇంకొంచెం పెద్ద అయితే బోరు కొట్టేస్తుంది. మారిపోరా? మనుషులు ఎవరైనా కూడా ఏమవుతారండి? అలాని ఒక సినికల్ యాటిట్యూడ్తో ఇక నీతో నాకు పని లేదు, నీతో నాకు సంబంధం లేదని ఉండకూడదు. క్రైస్తవ ప్రేమ ఏం ఆశిస్తుందంటే ఇచ్చే గుణము కలిగి ఉంటుంది. ప్రేమ అనగా
ఈ లోకపు ప్రేమ విధానం మనకి ఏం నేర్పుతుందంటే, మనుషులతో సంబంధాలు మనం ఎలా పెట్టుకుంటామంటేనండి, నేను నీకు సహాయం చేశాను కాబట్టి నువ్వు నాకు చేయాలి, ఇచ్చి పుచ్చుకోవడం అంటాం కదా. ఈ అలవాటు చాలా ఉందండి మనకి. ఎవరైనా ఏదన్నా కూర మనకి గిన్నెలు అయితే మనం తిరిగి వెళ్ళాలి, ఇచ్చే అంటుంటాను, మన ఏదో ఒకటి పెట్టేవాళ్ళం. ఏం చేయాలండి, ఇది బాగా అలవాటు అయిపోయింది మనకి. కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, నెక్స్ట్ టైము ఖాళీ గిన్నె ఇచ్చింది, ఏమి ఇచ్చింది, ఇస్తే తప్పేంటి, నువ్వు ఇచ్చావు నాకు, నేను ఇచ్చాను, అయిపోయింది కదా, నువ్వు గిన్నె ఇచ్చావు. అలా కాదు, మనం అందుకని ఏమనుకుంటామంటే, ప్రతిసారి కూడా నేను చేశాను కాబట్టి నాకు తిరిగి చేయాలి, నేను చేశాను కాబట్టి నాకు తిరిగి, అక్కడే సమస్య వస్తుంది. ఎందుకంటే వారు చేసిన దాన్ని బట్టి మన ప్రాణము నాకు తృప్తి దొరుకుతుందని మనం ఆశపడతాం. మనుషులు అలా ఉంటారా? ఈరోజు నీకు సహాయం చేసిన మనిషి రేపు నీకు కనబడు, నువ్వేమో వాళ్ళతో అగ్రిమెంట్ అయిపోతావు, ఏమని, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ అంటావు, ఏంటి లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటావు. 2 రోజులు అయ్యేసరికి మనిషి ఫోన్ ఎత్తరు, ఫోన్ మాట్లాడరు, కనబడరు. దానికంటే బెటర్ నేను ఏమంటున్నానంటే, ఇవ్వు బదులు ఆశించక. ప్రభు మనల్ని మన ఎడల కనికరం చూపినట్లుగా మనం కనికరం చూపుదాం. అప్పుడు మనకు ప్రాణమునకు శాలి తెచ్చేది ఎవరు? ఆయన, ఇల్లు కాదు. క్రైస్తవ కుటుంబం అలా ఉండాలి. క్రైస్తవ కుటుంబాలు ఆ ప్రిన్సిపల్ మీద, ఆ ప్రేమ అనే నియమము మీద కట్టబడాలి. పిల్లారా, మన ప్రాణమునకు సేదదీర్చువాడు ఆయనే. ఆకాశమందు నీవు నాకుండగా 73వ కీర్తన మంచి డిక్లరేషన్. ఈ మాట చెప్పడానికి నిజముగా మనం హృదయపూర్వకంగా ఈ మాట చెప్పగలమా? చెప్పగలమా? 73వ కీర్తన 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. వచనంలో మొదటి లైన్ బాగానే ఉంది, చదవండి. 73వ కీర్తన 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అన్న వరకు బాగానే ఉంది. దీని అర్థం ఏంటి? ప్రభువా నీవు తప్ప నాకెవరున్నారయ్యా. 2వ లైన్ ఏంటి మరి? నీవు నాకుండగా. ఈ మాట చెప్పడం కష్టమా కాదా? చదివేస్తాం మనం, ఏముంది చదివేస్తాంలేండి. నీవు నాకుండగా లోకములో ప్రభువా నాకు ఏది అక్కర్లేదు. ఈ మాట చెప్పటం ఎందుకు కష్టం? మనకి భయం. ఏమని భయం? దేవుడు ఎక్కడికి ఆగేసుకుంటాడో, దేవుడు అన్నీ తీసేసుకుంటాడేమో. అవునా కదా? మనకి చాలాసార్లు ఈ భయం ఎందుకు ఉంటుందంటే, పిల్లారా, దేవుడు ఎవరో మనకు పూర్తిగా అర్థం కాలేదు. దేవుడు ఎవరో నీకు అర్థమైతే ఈ మాట చెప్పటం కంటే శ్రేష్టమైనటువంటి, సురక్షితమైనటువంటి మాట ఇంకొకటి లేదు. నీవు నాకుండగా లోకములోనేది ఏది నాకు అక్కర్లేదయ్యా అని చెప్పటం నిజానికి అన్నిటినీ విడిచిపెట్టడం కాదు, సమస్తమును పొందుకోవటం. మీకు తెలుసా ఆ విషయం? నీవు నాకుండగా లోకంలో నాకు ఏది అక్కర్లేదయ్యా అని అనటం అన్నిటినీ పరిత్యజించి సన్యాసత్వంలోకి వెళ్ళిపోవటం కాదు, సమస్తమును ధారాళముగా ఇవ్వగలిగిన దేవుడిని పాదాలను పట్టుకోవడం. ఒక విధవరాలు దేవాలయంలోనికి వెళ్ళి డబ్బులు వేసిందట, కానుకల బెట్లో. ఎంత వేసింది తెలుసా? 2 రూపీస్, రూపాయి టిక్కు 2 శబ్దాలు వచ్చినాయట, 2 రూపాయలు వేసిందట. ఆ పక్క నుంచి ఇంకొక ఆయన వచ్చాడట, మంచి సూటు బూట్ వేసుకొని 2000 రూపాయల కట్ట ఇలాగా తీసాడంట, ఒక 10-20 వేల రూపాయలు లాగా వేసాడట. ఇంకొక ఆయన వచ్చాడట వెనకాల, ఆయన వచ్చి ఇలాగే ఇంకో 2000 రూపాయల కట్ట 50 తీసుకొచ్చి, 50 అంటే అంత 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇలా ఒక్కొక్కరు 20,000, 1,00,000, 30,000, 10 లక్షలు వేస్తూనే ఉన్నారట. ఒకళ్ళ మెంబర్ ఒకటి ఇంక కానుక పెట్టి నిండిపోయింది. యేసుప్రభు పక్కన నుంచి చూస్తూ ఉన్నారట. శిష్యులతో అన్నారు, వీళ్ళు వేసిన దాని అందరికంటే ఎక్కువ వేసింది ఎవరో తెలుసా? 2 రూపాయలు వేసినటువంటి ఆ విధవరాలు, పేద విధవరాలే ఎక్కువ వేసింది. అదేంటండి? లోకము మెజర్ చేసే విధానం లేదు, ప్రభు మెజర్ చేసే విధానం వేరు. ఎందుకో ప్రభు కూడా చెప్పారు. ఎందుకు రీజన్ కూడా ప్రభువే చెప్పారు. మన క్వశ్చన్ ఆన్సర్ అక్కడ ప్రభు అన్నారు. ఏమన్నారంటే, వాళ్ళందరూ వాళ్ళకున్న దాంట్లో కొంత తీసుకొచ్చి ఇచ్చారు. ఈ విధవరాలు ఏం చేసిందంటే తనకున్నదంతయు దేవునికి ఇవ్వటం మూర్ఖత్వం కాదా? కాదు.
ఆ విధవరాలు ఏమందంటే, దేవా నీవు నాకుండగా లోకంలో అనేది ఏది నాకు అక్కర్లేదు, తీసుకో అని అక్కడ పెట్టేసింది. అలా చెప్పగానే, అలా పెట్టగానే ఏమైంది? దేవుడు అన్నాడు, నీ బాధ్యత నాది అన్నాడు. ఇంకా నీకు అర్థమవుతుందా? 1,00,000 రూపాయలు వేసినటువంటి వ్యక్తి అతని దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు తీసుకొచ్చి పడేశాడు. మిగతా 99 లక్షలతో నేను ఎంజాయ్ చేస్తాను అనుకున్నాడు. ఆ రాత్రికి 99 లక్షలకి స్టాక్ మార్కెట్ పడిపోయింది, అప్పులు అయిపోయినాయి. ఏమైపోతుంది? ఈ విధవరాలు ఏం చేసిందంటే, 2 రూపాయలు అక్కడ వేసేసుకోవడం వల్ల ఏం చేసింది? ఏమన్నది? లోకంలో నీవు నాకుండగా దేవా, నాకు ఇంకెవరు నక్కర్లేదు, నేను చెప్పడం మాత్రమే, అది క్రియల్లో నేను ఆ పని చేస్తున్నాను, ఇదిగో నీకు ఇస్తున్నాను అన్నప్పుడు, నా ప్రాణమునకు సేద తీర్చువాడు నీవే, ఇదెందుకు నాకు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ రోజు నుండి నీ బాధ్యత నాది, నీ పోషణ నాది, నీ మీద ఈగ వాలకుండా కాపాడే బాధ్యత నాది, నీకు ఒక్క అనారోగ్యత రాకుండా కాపాడే బాధ్యత నాది, నీవు నా చేతులలో ఉన్నావు. చెప్పండి, విడిచిపెట్టుకోవడమా? నీవు నాకుండగా లోకం మీద ఏదో నాకు అక్కర్లేదు అంటాం, అన్నీ విడిచిపెట్టుకోవడమా? సమస్తమును పొందుకోవడమా? చాలాసార్లు మనకి ఉన్న డేంజర్ ఏంటంటే, వి డు నాట్ వాంట్ టు లూజ్ ఎనీథింగ్. ఏది కూడా మనం పోగొట్టుకోకూడదు అని అనుకుని వాటి వెంబడి పరిగెడుతూ ఉంటాం. అపవాది మనకి ఈ అపోహను కలగజేస్తాడు. ఏంటి అపోహ? ఏంటి అబద్ధము? అపవాదికి చెప్పే అబద్ధం ఏంటో తెలుసా? మన చెవులలో, నీ ప్రాణమునకు సేద తీర్చేది నా దగ్గర ఉంది అని అంటాడు వాడు. ఏమంటాడండి? నీ ప్రాణమునకు సేద తీర్చేది నా దగ్గర ఉంది. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ద గ్రేటెస్ట్ టెంప్టేషన్ ఈజ్ ఆల్వేస్ ఫుడ్. మీరు ఆలోచించారా? ఒక వింతైన విషయం ఏంటమ్మా, మీరు ఆలోచించుంటారు. సాతాను శోధనలో ఆహారము చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించింది. హవ్వ ఆదాముకు సాతాను ఏం తీసుకొచ్చాడు? బంగారం తీసుకురాలా, ఏం తీసుకొచ్చాడు? సెల్ ఫోనా? పండు, ఫుడ్. ఏం తీసుకొచ్చాడు? పండు తీసుకొచ్చాడు, ఆహారం తీసుకొచ్చాడు. యేసు ప్రభువుకు కూడా వచ్చిన మొదటి శోధన ఏంటి? 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఈ రాళ్లను నువ్వు రొట్టెగా చేస్తాడు. ఎందుకనంటే మనిషి తన శరీరము సేద తీర్చబడటానికి త్వరపడేవాడు, ఏదైనా ఇష్టపడేవాడు. హవ్వమ్మకి వచ్చిన శోధన ఏంటంటే, ఇది తింటే నాకు జ్ఞానం వస్తుంది, ఇది తింటే మంచి టేస్ట్ ఉంటుంది, ఇది తింటే నా కన్నులు తెరవబడి నాకు వివేచన కలుగుతుంది, ఇది బాగుంది అని అనిపించింది. బాగుందా? అపవాది చెప్పిన స్టేట్మెంట్ ఇండైరెక్ట్గా ఏంటంటే, పండు తీసుకొచ్చి ఎదురుగు పెట్టి ఏమన్నాడంటే, నీ ప్రాణమునకు సేద తీర్చేది అన్నాడు. ఏమన్నాడు? తీసుకొచ్చి నీ ప్రాణమునకు సేద తీర్చేదని పండు ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మనందరం చెబుదాం, ప్రాణమునకు సేద తీర్చిందా తీర్చలేదా? ఏమో తెలీదా? ఏమైందండి పండు తినంగానే? ఏమైందిలేండి, ఆకాశం ఊడిపడిపోయింది ఏంటి, దేవుడు పెళ్ళగొట్టాడు అంతే కదా అని అనుకుంటున్నారా ఏంటి? ఆ రోజు నుండి అపవాది ప్రవేశించాడు, శాపము వచ్చింది భూమి మీదకి, ద ఫాల్ ఆఫ్ మ్యాన్కైండ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అపవాది చెయ్యిలాగే చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? దిస్ విల్ సాటిస్ఫై యువర్ సోల్, నీ ప్రాణమునకు సేద తెచ్చి తీసుకో అని అంటున్నాడు సాతాను. తీసుకో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంతమందిని చూసినా ఇది మాత్రం మనం నమ్మేస్తున్నాం. ఏం నమ్ముతున్నాం? అపవాది ఇచ్చేదే మన ప్రాణమునకు సేద తీరుస్తుందని. ఆకలి తీర్చడం కాదు కదా, ఆకలిని పుట్టించింది. అప్పటి వరకు చెట్టు పండ్లను తిని ఆహారం సమకూర్చుకునేవాడు, హ్యాపీగా ఉండేవాడు. అప్పటి నుండి మనిషి ఏం చేయవలసి వచ్చింది? పొలం తినవలసి వచ్చింది, ఉద్యోగాలకు వెళ్ళాల్సి వచ్చింది, మళ్ళీ ట్యాక్సులు కట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఎంత చేసినా డబ్బులు మిగలవచ్చింది సంచే, అంత చేసినా 10వ తారీఖు వచ్చేకల్లా బ్యాంక్ అకౌంట్ ఖాళీ. ఏంట్రా నాయన, ఏం చేసిన, ఏమి రెంట్లు, ఏమి కాయగూరలు, ఎంత ఉల్లిపాయలు ధరలు పెట్టుకొనుకోవడం, వాటిని వండుకోవడం, తినడం, మళ్ళీ వాటిల్లో ఏవో మందులు కలిపేస్తున్నారు. దానివల్ల సమస్యలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు? ఆకలి తీర్చబడిందా పెరిగిందా? సమస్యలు తరిగిపోయా పెరిగిపోయా? అపవాది చెప్పే అబద్ధం ఏంటో తెలుసా?
ఈ బాయ్ ఫ్రెండ్తో సరదాగా కాసేపు గడుపు, ఈ గర్ల్ ఫ్రెండ్ని కాసేపు స్పెండ్ చేయి. నీకేమవుద్ది? హ్యాపీగా ఉంటుంది. హ్యాపీనెస్ నో, సంతోషం ఉండదు. అల్లుడు సినిమాలకి వెళ్ళి హ్యాపీ, నువ్వే చర్చకి వెళ్తావా? అల్లుడు సినిమాలకి వెళ్ళి హ్యాపీగా ఉంటున్నారు, హ్యాపీనెస్ అంటాడు. నో, హీ కెన్ నెవర్ డెలివర్ హిస్ ప్రామిసెస్. అపవాది ప్రామిస్ చేయటంలో చాలా ఫాస్ట్గా ఉంటాడు. గొప్ప గొప్ప ప్రామిస్లు చూపిస్తాడు, ఏది నెరవేర్చలేడు. వాడు అనుకున్నది ఏది, వాడు చెప్పింది ఏది కూడా వాడు ఇవ్వలేడు. నా యొద్దకు వచ్చువాడు ఆకలిగొనుడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ఈ చిన్న మాట ప్రియులారా, ఈ చిన్న మాటను అర్థం చేసుకుంటే జీవితం సార్థకమైనట్టే. మనసు చదవండి మాట. దేవుడు ప్రభు ఏమంటున్నారంటే, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే. ఆ పండు కాదు, సాతాను ఇచ్చేది కాదు, జీవాహారము నేనే. ఎవరు? ప్రభు, యేసు ప్రభు అంటున్నారు, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడూ ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ దప్పికగొనడు. యూ బిలీవ్స్ ఇన్ మీ విల్ నెవర్ థర్స్ట్. అంటే ఏంటి? ఎన్నడూ ఆకలిగొనడు అంటే తృప్తి కలిగి కడుపు నిండి ఉంటుందని. ఎన్నడూ దప్పికగొనడు అంటే ఎట్లా ఉంటుంది? హృదయంలో తృప్తి ఉంటుందని. యేసు ప్రభుని నమ్ముకున్న నీకు ఈ అనుభవం ఉన్నదా? లెట్ మీ ఆస్క్ యూ డైరెక్ట్లీ, లైవ్లో ఉన్నవారు కూడా, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న నీవు ఈ అనుభవంలో ఉన్నావా? ఏ అనుభవం? సంపూర్ణంగా నేను ఆయన యందే తృప్తి కలిగి ఉన్నానన్న అనుభవంలో నువ్వు ఉన్నావా? అలా ఉంటే ఇక ఏ శోధనకు నీ మీద బలం ఉండదు, అధికారం ఉండదు. ఐఎమ్ హ్యాపీ ఇన్ ద లార్డ్, ప్రభునందు నేను ఆనందిస్తున్నాను అనే అనుభవంలో నీవు ఉన్నావా? మనం అనుకుంటాం ఇది ఏదో చాలా స్పిరిచువల్ హై స్టేటస్ అండి, మనం ఏదో యేసు ప్రభుని నమ్ముకున్నామంటే ఏదో చర్చకు వస్తాం, అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తాం, ఆయన జవాబిస్తాడు. ఏంటి జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకుంటాం, ప్రార్థన చేస్తాం. ఎగ్జామ్స్ అయినప్పుడు నైట్ అవుట్ చదువుకుంటాం, ఉదయం లేచి 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం, ఫోన్ చేస్తాం, అక్క నా కోసం ప్రేయర్ చేయి అంటే ప్రేయర్ చేయాలి, అయిపోయింది, వెళ్ళిపోయింది, అయిపోయింది. అంతేగా, ఇక ఇంకేం భక్తి అని అనుకుంటున్నావా? ఇదండి నిజమైన విశ్వాస జీవితం అంటే ఏంటి? యేసు ప్రభు ఏమంటాడంటే, ఐఎమ్ నాట్ జస్ట్ హియర్ టు గివ్ యూ సంథింగ్స్, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేనేదో నీకు కొన్ని వస్తువులు ఇవ్వటానికి రాలా, నేనే నీకేమై ఉన్నాను? జీవాహారమై ఉన్నాను. నీవు నా యందు ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు నా సన్నిధిలో కూర్చొని నా మాటలు వింటున్నప్పుడు నీకు ఇక ఎంత తృప్తి, ఎంత సంతోషం అంటే ఇక నువ్వు నన్ను విడిచి వెళ్ళలేవు. నీకు ఇక ఆకలి అనిపించదు, ఇక నీకు దప్పిక ఉండదు. నీ హృదయంలో నాకు స్నేహం కావాలి, ప్రేమ కావాలి, వారు నన్ను ప్రేమించాలి, వీరు నన్ను ప్రేమించాలనే దప్పిక నీలో ఉండదు. నేను అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, నాకు మంచిది కావాలి, వస్తువులు కావాలనే దప్పిక నీకు ఉండదు. వీళ్ళు నన్ను మెచ్చుకోవాలి, లేక వీళ్ళు నన్ను మాట్లాడినారని బాధ నీకు ఉండదు. ఎందుకంటే ప్రాణము నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ ఆకలి, యు విల్ నెవర్ బీ హంగ్రీ. దట్ ఈస్ వాట్ గాడ్ సేస్. సాధ్యమేనా? ఇది ఎలా సాధ్యమైంది? జీవాహారమును నేనే అని దేవుడు ఎలా చెప్పగలిగారు? యేసు ప్రభు మనకి ఫుడ్ అవ్వడం ఏంటండి? యేసు ప్రభు వారు ఏమయ్యారంట? జీవాహారం. మనం రొట్టె పాలలో పాలు పొందుతాం, ప్రభు బలలో పాలు పొందుతాం. ఆయన ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం అని చెప్పి రొట్టెనిచ్చారు. ఇది మీ కొరకై చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకునే దీన్ని చేయడని చెప్పారు. వన్స్ అగైన్ ఫుడ్. టెంప్టేషన్, శోధన ఎట్లయితే ఆహారంగా ఉంటా ఉందో, రొట్టె ద్రాక్షరసంలో మనం పాలు పొందుతున్నప్పుడు మనం ఏమంటున్నామంటే, దేవా ఇవి మిమ్మల్ని నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి, మీరే నాకు జీవాహారమై ఉంటా ఉన్నారు. యేసు ప్రభువులో గడుపుట, యేసు ప్రభువుతో గడుపుట, ప్రార్థనలో గడుపుట మన ప్రాణమునకు సేద తీర్చేదిగా ఉంటుంది. గమనించి, ఎప్పుడన్నా నీకు
చాలా యాంగ్జైటీ ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఎంత రిలీఫ్ ఉంటుంది. పరిస్థితులు అలాగే ఉంటాయి, ఏం మారవు, పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ ప్రేయర్ చేసుకున్నప్పుడు నీకు ఎంత రిలీఫ్ ఉంది. మీలో ఎంతమంది చెప్పగలరు ప్రార్థన ద్వారా నేను రిలీఫ్ను అనుభవించానండి? ఎస్ అన్నో ఎస్. ప్రార్థన చేసినప్పుడు మనం కొన్నిసార్లు ఎక్కువసార్లు మనం ఈ టైంలో ప్రేయర్ చేయాలని మనకి అనిపించకపోవచ్చు, కానీ లేక దానికి లోపడకపోవచ్చు, కానీ 1-2 సార్లు అయినా మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు మనం కలిసి ప్రార్థన చేసుకోవడానికి, లేక చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నప్పుడు, ఇంకొక అక్కతో కలిసి, ఇంకొక సహోదరితో కలిసి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఎంత నెమ్మది ప్రభు మనకు ఇస్తాడు. ఇది ఎట్లా సాధ్యమైంది? యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఒక చదవండి దయచేసి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపిన. గమనించుదాం ఈ మాట. మనము ఆ కుమారుని ద్వారా జీవించినట్లు, ఆయన ద్వారా అంటే మనము ఆయన ద్వారా బ్రతుకున్నట్లు, జీవించినట్లు, మరణించక దేవుడు ఆయన అద్వితీయ కుమారుని ఏం చేశాడంట? భూమిలోనికి పంపాడంట. గమనించండి, నీవు నాకుండగా లోకంలో నాకు ఏది అక్కర్లేదని మనం అనటానికి భయపడుతున్నాం కదా. అలా అనటానికి, ధైర్యం కలగటానికి ఒక మాట చెప్తా ఉన్నాను. దేవుడు ఏమంటాడంటే, నువ్వు బ్రతకాలని అమ్మా, నిన్ను ప్రేమించి నేను ఏం చేశానంటే నీకోసం అనేకమైన వస్తువులు ఇవ్వటం కాదు, నీకోసం గాలి, వెలుతురు, నీళ్లు ఇవన్నీ సమకూర్చడం మాత్రమే కాదు, నీకోసం నేనేం చేశాను? నా కుమారుని, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి ఏం చేశాను? పంపెను. గాడ్ సెండ్ హిస్ సన్. గాడ్ సెండ్ హిస్ సన్. దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపివేశాడు. యూనో ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే తను తాను దేవుడు మన కొరకు ఇచ్చి వేసుకున్నాడు. చెప్పండి, ఇంతకంటే గొప్ప ప్రేమ ఎక్కడున్నది? ఇంతకంటే గొప్ప కృప మనకి ఇంకెక్కడైనా కనబడుతుంది? అపవాది మనల్ని దీన్ని చూడకుండా అపవాది మన కన్నులకు పొరను కమ్మివేస్తున్నాడు. ఈ ఉదయకాలంన మనము ఒక మాటతో తిరిగి వెళ్దాం. ఒకే ఒక ఉద్దేశం, ఒకే ఒక తలంపు. దేవా, నీవు నన్ను ప్రేమించావు, మీ ప్రేమను బట్టి మీ అందు నేను సేద తీర్చబడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కొంచెము దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను. పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి, క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎలాగైనా సరే మీరు తొలగిపోతారేమో అని నేను భయపడుతూ ఉన్నాను. అపవాది అవ్వను మోసం చేసినట్లే మనం కూడా మోసం చేస్తాడు, చూపిస్తాడు మనకి. ఇదిగో నీ ప్రాణమునకు సేద తీర్చేదని. పిల్లారా, ఇదే కాలమున ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆయన రొమ్మును ఆనుకొని సేద తీర్చబడదాం అని అంటున్నాడు. ఆయన కాపరిగా వచ్చి అంటున్నాడు, ఐ ఓన్లీ క్యాన్ రిస్టోర్ యువర్ సోల్. నీ ప్రాణమునకు సేద తీర్చేవాడును నేను మాత్రమే. కెన్ వి మేక్ దట్ ఎక్స్పీరియన్స్ అవర్ ఓన్? ఈ అనుభవాన్ని మన జీవిత అనుభవముగా మనం చేసుకోగలమా? అడ్డు ఏముంది? ఆయన తన సొంత కుమారుని పంపాడు. ఆయన కుమారుడు కలువరి శిలువ మీద 3 మేకుల మధ్యలో మీద వేలాడారు. ఆయన రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు. ఆయన సమస్తమును ఇచ్చి మనలను ఆయన కొరకు కొనుక్కున్నారు, విమోచించారు. మరి ఆయనను మనం ప్రేమించుదాం, ఆయన యందు సేద తీర్చబడదాం. ఒక వచనం చదివేసి మనం ఇక ప్రార్థన చేద్దాం. దేవుడికి ఇచ్చినటువంటి ఒక వేదన, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో
కనబడుతుంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి. దేవుడు అంటున్నాడు తన కుటుంబాన్ని, తన సొంత పిల్లల్ని చూస్తూ. ఇర్మియా 2వ అధ్యాయము 11వ వచనం, 10వ వచనం. ఇర్మియా 2వ అధ్యాయం 10వ వచనం. కిత్తీయుల ద్వీపమునకు వెళ్ళి చూడండి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకోండి. ఒక మాట ఏం తెలుసుకోవాలి అంటే, మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనానో జరిగిన దేవుని ప్రజలు కుటుంబం మధ్యలో జరిగినట్లుగా ఎక్కడా జరగలేదు అని దేవుడు అంటున్నాడు. వెళ్ళి తెలుసుకోండి. కావాలంటే ఏమనంట, దేవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనాను మార్చుకొనిన అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను ఏం చేశారంట, మార్చుకున్నారు. నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకున్నారట. దేవుని ప్రజలు ఏం చేశారంటండి, ప్రయోజనం లేనిది, అపవాది సాతాను చేతిలో ఉన్న దానికోసం ఏం చేశారు, దే ఎక్స్చేంజ్డ్ their glory for unprofitable things which will not give them anything. వారి ఆకలి తీర్చవు, వారి దప్పిక తీర్చదు, వారికి తృప్తి కలుగజేయని ప్రయోజనం లేని దానికోసం ఆయన మహిమను మనం మార్చుకో. ప్రభు అంటున్నాడు, వెళ్ళి చూడండి కిత్తీము లోయలు, అదేం చూడండి వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు ఈ రోజున. చూడండి ఒకసారి ఎంత నిష్ట కలిగి పండగలు చేసుకుంటున్నారు. మా అపార్ట్మెంట్ ఇప్పుడు అన్ని కడిగేస్తున్నారు, అన్నిటిని బొట్లు పెడుతున్నారు, అలా మార్చుకున్నారా? దేవుడు అంటున్నాడు, మార్చుకున్నారా వాళ్ళు? క్రైస్తవులమైనటువంటి మనకే స్వేచ్ఛ ఏమంటే, ఏం చేసినా దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా క్షమించుండయ్యా, పాపం చేస్తాను, ఎప్పుడు చేయను, ఇంకెప్పుడు ఇదే లాస్ట్ టైం, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే ప్రభు ఏం చేస్తాడు, క్షమిస్తాడు. తేలిక అయిపోయిందా మీకు? ప్రభు అంటున్నాడు, మార్చి వేసుకున్నారు, ప్రయోజనం లేని దానికోసం మార్చి వేసుకున్నారు. తప్పైన కుమారుడు ప్రభు రక్షించాడండి, తప్పైన కుమారుడు తిరిగి వస్తే ప్రభు ఆయన రక్షించాడని మీరేంటి ఇలా చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? నేను ఒక మాట చెప్పిన, తప్పైన కుమారుడిని దేవుడు తండ్రి రక్షించాడు, మరలా చేర్చుకున్నాడు. కానీ తప్పైన కుమారుడు పోగొట్టుకుంది ఏంటో తెలుసా? ఏం పోగొట్టుకున్నాడో తెలుసా? తప్పైన కుమారుడు తన జీవితంలో శ్రేష్టమైనటువంటి కాలం అంతటిని వేస్ట్ చేసుకున్నాడు. యవ్వన కాలం అంతా ఎక్కడ పోయింది? వేస్టులతో పోయింది. డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? అక్కడ పోయినాయి. వస్తాయి మనకి అవి? విల్ టైం కమ్ బ్యాక్ సిస్టర్, బ్రదర్? టైం వెనక్కి వస్తుందా? దేవుని కాకుండా వీటి కొరకు, ప్రయోజనం లేని వాటి కొరకు దేవుని మార్చి వేసుకుని మనం చేస్తున్న పనులలో వేస్ట్ అయ్యే ఎఫర్ట్ మళ్ళీ వెనక్కి వస్తుందా? యవ్వన బిడ్డలారా, సెల్ ఫోన్లో మనం గడుపుతున్న సమయం అంతా వెనక్కి వస్తుందా? దేవుడు క్షమిస్తాడులేండి, క్షమిస్తాడు, సరే. హౌ లాంగ్ అంటున్నాడు దేవుడు. అంటున్నాడు, వెళ్ళి చూడండి వాళ్ళు అలా చేస్తున్నారా? దేవతలు కానివారైనా వారి ఆ దేవతలు మార్చుకోవడం లేదే, మీరు మాత్రం ఏం చేశారు? నా మహిమను ప్రయోజనము లేని దానికోసం మీరు మార్చి వేసుకున్నారు. ప్రభు అంటున్నాడు, అందుకనే మీరు, దేవుడు అంటున్నాడు, నాకు కోపమే లేదు మీ మీద. నిజానికి కోపం కాదు, నాకు బాధ కలుగుతుంది. ఎందుకు బాధ అంట? ప్రభు అంటున్నాడు, ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము, 12వ వచనము, కంపించుము బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. 14వ వచనం, 13వ వచనం, జనులు 2 నేరములు చేస్తున్నారు, జలముల ఓటనైనా నన్ను విడచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనుచున్నారు. ఏం చేస్తున్నారంటండి? బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారంట. జీవజలపు ఓట ఒక పక్క ఏమో దేవుడు అంటున్నాడు, స్మాల్ పిక్చర్ వి విల్ క్లోజ్. ఒక స్మాల్ పిక్చర్, ఆ పిక్చర్ ఒక పెయింటింగ్ ఊహించుకోండి. ఒక పక్క ఆ పిక్చర్లో దప్పికతో చనిపోతున్న వారు ఉన్నారు. యూనో, దప్పిక చిన్న విషయమేం కాదండి. దప్పిక అంటే లగ్జరీ కాదు, ఫ్యాన్ లేదండి, ఒక్క పెట్టేస్తుంది, అది కాదు. దప్పిక అంటే ఏంటి చెప్పండి? బాగా ఇప్పుడు ఎండలో మీరు వెళ్ళారు, మీ రూమ్స్కి వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు, దాహం వేస్తూ ఉంది, అప్పుడు ఏం చేస్తారు? ఎట్లా ఉంటుంది? దప్పిక ఒక అవసరం.
ఆ నీళ్లు దొరకకపోతే ఏమైపోతుంది? గొంతు ఎండిపోతుంది, నోరు ఎండిపోతుంది. అలాగే కొనసాగితే బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది కాదా? మెడికల్ సిస్టర్స్ ఉన్నారు, బాడీలో వాటర్ అంతా డీహైడ్రేట్ అయిపోతే ఏమవుతుంది? బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు, అన్కాన్షియస్ అయిపోతావు. అక్కడ నెక్స్ట్ స్టేజ్ ఏంటి? బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ అవ్వకపోతే మిగిలిన ఆర్గన్స్ సరిగ్గా ఫంక్షన్ అవ్వవు. ఇట్ కెన్ లీడ్ టు డెత్, మరణానికి దారి తీస్తుంది. దప్పిక ఎక్కడ దారి తీయచ్చండి? సమయానికి దప్పిక తీర్చబడకపోతే ఆత్మీయ మరణానికి అది దారి తీస్తుంది. ఇట్లాంటి దప్పిక ఉన్నటువంటి ఆ పిక్చర్లో దప్పికతో చనిపోతున్న వారు ఉన్నారు. వీళ్ళు వెళ్ళి వేరే కొండలను తయారు చేసుకుంటున్నారు. ఆ కొండల్లో నీళ్ళు కోసం ఎత్తుకుంటున్నారు. ఈ కొండలో నీళ్ళు బురద నీళ్ళు, జర్మ్స్తో, వైరస్తో, బ్యాక్టీరియాతో, ఫంగస్తో ఉన్న నీళ్ళు. అవి కూడా సమృద్ధిగా లేవు. కన్నాళ్ళు ఉన్నాయి ఆ కొండలకు, కారిపోతూ ఉంది. 4-5 కొండలు సిద్ధపరచుకొని గుమ్ము కూడా అక్కడే ఉంటున్నారు. ఇంకో పక్క ఆ పక్కనే ఏముందంటే జీవజలముల ఓట, అదే ఉంది అక్కడ. జీవజలముల ఓట, ఫ్రెష్ కూల్ వాటర్, చక్కగా పర్వతాలలో నుంచి స్వచ్ఛమైన లైఫ్ గివింగ్ వాటర్ ఒక పక్క ఉంటే వీళ్ళు ఏమంటున్నారు? ఎంతో దప్పిక, నాకు నువ్వు వద్దు అంటున్నారు. జీవజలపు ఓటను చూసి ఏమంటున్నారు? నాకు నువ్వు వద్దు, మాకేం కావాలి? ఇదే కావాలి. ఏం కావాలి? ఇదే కావాలి. పిల్లారా, నీ ప్రాణము సేద తీర్చబడేది ఎక్కడ? ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. ఆయన భుజముల మీదే నెమ్మది, ఆయన రొమ్ము మీదే నీకు ఆశ్రయము, ఆయన రెక్కల చాటున నీకు ఆశ్రయము. దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్. దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్. దూరముగా నిక వెళ్ళ చాల కూర్చుండేదా నీ చెంత. పాటలో అంటున్నాడు, ప్రభా ఇక్కడ నేను దూరంగా వెళ్ళజాలనయ్యా, నీ దగ్గరే కూర్చునేదా. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదట. మరియా ఏం ఎంచుకుందంటండి? ప్రభు పాదాల దగ్గర కూర్చోవటం, ప్రభు దగ్గర కూర్చోవటం. 63వ కీర్తనలో అంటాడు, దేవా వేకువ నేను నిన్ను వెతుకుచున్నాను, జీవము గల దేవుని చూడవలన నా ప్రాణం ఎంతో తృష్ణగొనుచున్నది. రాత్రికి జాములు యందు నా పడకల మీద నేను పడుకోండి, నీ గురించి నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము నాలో సంతోషించుచున్నది. దేవా నీ కృప జీవము కంటే ఉత్తమం. లార్డ్ యువర్ గ్రేస్ లార్డ్ ఈస్ బెటర్ దెన్ లైఫ్ ఇట్సెల్ఫ్ అంటాడు. 63వ కీర్తన చదవండి, ధ్యానించండి, కంఠస్థ చేయండి, ప్రార్థన చేయండి, మీకు అర్థమవుతుంది. నీ ఆలయంలో నీ మహిమను ప్రభావమును చూడవలనని ఆశతో నీ వైపు నేను కనిపెట్టుకొని ఉన్నానయ్యా. ప్రతి ఉదయము ఎవ్రీ డే మార్నింగ్ వాట్ వీ హ్యావ్, మన ఎదుట ఏముంది తెలుసా? జీవజలపు ఓట మన కొరకు సిద్ధపరిచున్నాడు. ఆ జీవజలపు ఓట ఎవరో తెలుసా? గాడ్ హిమ్సెల్ఫ్. ఎలా మనకు వస్తుందో తెలుసా? త్రూ ద క్రాస్. ఆయన శిలువ మరణమును బట్టి ఆ జీవజలము లోట నీ దగ్గరకు వస్తూ ఉంది. ప్రతిరోజు ఉదయం నువ్వు లేచి చక్కగా బైబిల్ పట్టుకొని ఒక మూలను కూర్చుని ప్రార్థించుకున్నప్పుడు ఆ జీవజలము లోటలో నుండి నీవు తాగవచ్చు. రోజంతట్లో ఎప్పుడు నీకు అవసరమైన ఆయన దగ్గరికి నీవు వెళ్ళవచ్చు. నీవు దప్పికతో మరణించవలసిన అవసరం లేదు. నా ప్రజలు నేరం చేసి ఉన్నారు, జీవజలం లోట నన్ను విడిచి వాళ్ళ కొరకై బద్దలై నీళ్ళు నిలవని తొట్లను ఫ్రెండ్షిప్లో వెతుకుతున్నారు, వాళ్ళ అంబిషన్స్లో వెతుకుతున్నారు, వాళ్ళ లవ్ అఫేర్స్లో వెతుకుతున్నారు. ఇక్కడే దొరుకుతుంది అనుకుంటున్నారు. వాట్ ఎవర్ గాడ్ గివ్స్ ఇస్ అ గిఫ్ట్. లెట్ us నాట్ స్టాప్ దేర్. మనం అక్కడ తాగిపోద్దు. ప్రభువా నీవు ఇచ్చిన దాన్ని బట్టి, నిన్ను బట్టి నా ప్రాణం సేద తీర్చబడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. లెట్ us క్లోజ్ our eyes, bow our heads in prayer. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీవలే నా ప్రాణమునకు సేద తీర్చేవారు ఎవరూ లేరయ్యా. ఎవరున్నారయ్యా ఇళ్ళలో? ఎవరున్నారయ్యా? హూ ఆర్ వాట్
can satisfy me. Nothing, Lord. Augustine గారు రాస్తున్నారట, Lord, our souls, we are made for thee, and our souls are restless until they find rest in thee, Lord. అయ్యా, మీ కొరకు మేము చేయబడ్డాం కనుక మీలో విశ్రాంతి పొందేంత వరకు మా ప్రాణములకు విశ్రాంతి, నెమ్మది లేదయ్యా. ఇస్ ఇట్ ట్రూ ఆఫ్ యువర్ లైఫ్? వాట్ ఎవర్ గాడ్ గివ్స్, ఈవెన్ మినిస్ట్రీ, ప్రభు నాతో అంటున్నాడు, ఈ మినిస్ట్రీ కూడా, ఈ సేవ, పరిచయం ఏదైనా కూడా ప్రభు నీ తర్వాత, వేర్ ఆర్ యూ లివింగ్? ఎక్కడ నువ్వు బ్రతుకుతున్నావు? ఐ వాంట్ టు ఎంటర్ ద మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలని, నీతో నేను ఉండాలని ప్రభువా. ఎందుకంటే నా ప్రాణమునకు సేద తీర్చేది నీవే. నా కుటుంబము, నా బలగము, నా కులము, మా వాళ్ళు, వీళ్ళెవ్వరు కాదయ్యా. నాకు సేద తీర్చేది నీవే. ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనాలు. ప్రేమల మా తండ్రి పరిశుద్ధుడా, ఒక పాట పాడదాం. ఈ పాట పాడుతూ ఉండగా మనం ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. ఆకర్షించే లోకాశలన్నీ లోకా మహిమా నడ్డాగించు. ఆకర్షించే లోకాశలన్నీ లోకా మహిమా నడ్డాగించు. కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యజింతును. కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యజింతును. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును. లేదేకా నేవేళ అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు. ప్రభువా, జీవజలముల ఓటనైన నిన్ను ప్రభువా మేము మరచి విడచి తృణీకరించి తోసేసి పరిగెడుతున్నాం. అది మా ప్రాణం తీసే విషం అని మాకు తెలియక అది తాగాలని పరిగెడుతున్నాం. ఇంటర్నెట్లో అశ్లీలమైన చిత్రాలు, సినిమాలు ప్రభువా, వాటి ద్వారా వచ్చే తలంపులు, ఆ స్నేహాలు, ఆ బంధాలు, డబ్బు సంపాదించాలి అని ధనాపేక్ష, దాని వెనకాల వెంబడించి పరుగులు ప్రభువా, కోపము, తాపము, అహంకారము, గర్వము, మాటలు అన్నిటినీ వెంబడిస్తున్నాం. ఎలాగైనా ప్రభువా నేను సంపాదించుకోవాలని క్షమించండి. ఈ ఉదయకాలంలో నేను అర్థం చేసుకుంటున్నాను, నా ప్రాణమునకు సేద తీర్చువాడవు నీవే అని నేను నీ సన్నిధిలో వేడుకొని వస్తున్నాను. అయ్యా, సంపూర్ణంగా నేను దీన్ని జ్ఞాపకం ఉంచుకోలేకపోతాను. కొన్నిసార్లు వెనక్కి జారుతున్నాను. గత రాత్రి కూడా నాతో మాట్లాడి నన్ను బలపరిచావు. నా ప్రాణమునకు సేద తీర్చేది మీరేనని ప్రభువా మరొకసారి చూపించాను. ఆల్వేస్ ఇట్ ఈస్ యూ లార్డ్, నో వన్ ఎల్స్ బట్ యూ whom I have in heaven, Lord. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? ఎవరు లేరయ్యా. నీవే. నీకన్నా లోకాన నాకు ఎవరు ఉన్నారయ్యా? సమస్తము నీవే ఉంది. కృపగల దేవా, ప్రార్థన నాతో పాటు చేసిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ ప్రార్థన ఇంకా సంపూర్ణంగా చేయలేకపోతున్న వారిని ఇంకా దర్శించండి. కనులు తెరవండి. జీవజలముల ఓట సిద్ధముగా ఉన్నదని, సిద్ధపరచబడి ఉన్నదని, కలువరి శిలువ ద్వారా తెరచినిగినని ప్రభువా, వారి హృదయాలలో ఒక ప్రత్యక్షతను ప్రభా, వెలుగును ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుల కొరకు వేడుకొని వస్తున్నాను. దప్పికతో మరణానికి చేరువైన వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ మాటను, ఈ సమయాన్ని వాడుకోనండి. ఈ వాక్యమును మీరు వాడుకోనండి. సాధనముగా వాడుకుని మీ కార్యం జరిగించుకోనండి.
మహిమఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవమైన అన్యోన్య సహవాసం మనకు తోడుగానండి. మన ప్రాణము సేద తీర్చబడే అనుభవంలోనికి నిరంతరము కొనసాగుటకు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. దయచేసి మనం కాన్ఫరెన్స్ కాల్లో కంటిన్యూ అవుదాం. హాల్లో ఉన్న వాళ్ళు ప్రేయర్స్లో కొంతసేపు మనం స్పెండ్ చేద్దాం. తర్వాత మనం ప్రభు బలలో ప్రవేశించుదాం. లైవ్లో ఉన్నవారు దయచేసి కాన్ఫరెన్స్ కాల్కి కనెక్ట్ అవ్వగలరు. హాల్లో ఉన్నవారము మనం ప్రార్థన కంటిన్యూ చేద్దాం.